శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూన్ 22వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి కిందికి వస్తాయి. ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖజీవితానికి దూరము చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు పొందుతారు. వంశప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడుతుంది. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు. వీరి అంచనాలు 100కి 90 పాళ్లు నిజమవుతాయి. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సంస్థల స్థాపన, విస్తరణ కోసం శ్రమిస్తారు. ఈ రాశి వారికి జూన్ 22వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశికి ఈ వారం ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అయితే అవసరాలకు ధనం అందుతుంది. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. ఆశావహ దృక్పథంతో ఉండాలి. ఏ విషయానికి నిరుత్సాహపడవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కష్ట సమయం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. చిన్ననాటి పరిచయస్తులతో కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.